వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ సోషల్ మీడియా ఖాతా ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయడం పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎందుకు నిలిపివేశారు? దానికి గల కారణాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆగ్రహానికి గురయ్యారనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి సోషల్ మీడియా చుట్టూ రాజకీయ వేడైతే రాజుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాను కూడా లక్ష్యంగా చేసుకొని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా గొంతు నొక్కే ప్రయత్నమా, లేక ప్రజాస్వామ్యానికి పరీక్ష? ఇది సోషల్ మీడియా వేదికగా కూడా కొత్త రాజకీయ పోరాటానికి తెరలేపిందని కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఖాతాను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తెస్తున్నటువంటి తప్పులను సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందు తీసుకొస్తున్న తమపైన కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని కూడా విమర్శించారు ఆయన. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారని గుర్తు చేసిన జగన్ ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని కూడా అందుబాటులోకి లేకుండా చేశారని కూడా ఆయన ఆరోపించారు. అయితే ఇది కేవలం వైసీపీ పైన దాడి కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ పైన దాడి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు. ప్రజలకు నిజాలు తెలియజేస్తున్నటువంటి తమ సోషల్ మీడియా వేదికను మూసివేస్తున్నారని కూడా ఆరోపించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకొస్తూ తమకు అడ్డుకోవాలని చూస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణిచివేయడం సరైనటువంటి పద్ధతి కాదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఇక్కడ సోషల్ మీడియా ఖాతాను నిలిపివేయచ్చు, కానీ ప్రజల మనసులో ఉన్నటువంటి స్వరాన్ని ఎవరు నిలిపివేయలేరంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదే లేదని, ప్రజా సమస్యలపైన తమ పోరాటం కొనసాగుతూ ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను కాపాడాలని కూడా ప్రభుత్వానికి కూడా సూచించారు. అయితే దీంతో పాటు ఒక డిమాండ్ కూడా వినిపించారు. వెంటనే తమ అధికారిక ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించాలని కూడా డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే సోషల్ మీడియా ఖాతా చుట్టూ మొదలైనటువంటి ఈ వివాదం రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతుందా? అధికారిక పార్టీ ఏం చెబుతుంది దీని విషయమై? ఎలా స్పందిస్తుంది కూటమి ప్రభుత్వం అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. అంశం పైన మరిన్ని అప్డేట్స్ని కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది. అనేక రాజకీయ వార్తలు, బ్రేకింగ్ వార్తల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.